హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న సంఘటన మనం చూచి ఆ యొక్క సంఘటనలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవడానికి మనము సమయం తీసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మొదటి సమూయేలు 14వ అధ్యాయం 24వ వచనం. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు, సాయంకాలము కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణము చేయించెను. అందువలన జనులు ఏమీయూ తినకుండిరి. ఇక్కడ సౌలు రాజు ఫిలిస్తీన్లను తరుముతుండగా, ఇశ్రాయేలు రాజైన సౌలు ఫిలిస్తీన్లను తరుముచుండగా, లేకపోతే వారితో యుద్ధానికి సిద్ధపడుతుండగా, వారితో ఉన్న ఒక పోరాటంలో ఉంటున్న కాలములో సౌలు తన యొక్క సైనికులతో, తన ప్రజలతో, తన సైన్యము తనతో పాటు యుద్ధములోకి దిగిన వారితో ఒక ప్రమాణం చేయించాడు. ఏంటంటే, నా శత్రువులను నేను అక్కడ ఆ పదం ఏంటండి, నా పగ తీర్చుకున్నంత వరకు ఎవ్వరు కూడా ఏం చేయకూడదు అనగా ఆహారం తినకూడదు అని ఏం చేశాడనగా వారందరితో కూడా ప్రమాణం చేయించాడు. దీనికి ముందుగా కొంచెం మనం పైకి చూసినట్లయితే మొదటి సమూయేలు 14వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ జరుగుతున్న ఒక ప్రాముఖ్యమైన కొన్ని సందర్భాలు అక్కడ జరుగుతున్నాయి. సౌలు అదే రీతిగా ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా వారు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సౌలు యొక్క కుమారుడైన యోనాతాను యొక్క ఆర్మ్ బేరర్, తెలుగులో ఆయుధములు మోయేవాడు, వాడి యొక్క సేవకుడు యోనాతాను యొక్క ఆయుధములు మోయేవాడు, వాడి యొక్క సేవకుడు కలిసి ఏం చేశారనగా, యోనాతాను సేవకుడితో అంటాడు, అరే మనం వెళ్ళి మనం ఫిలిస్తీన్లను వారి దగ్గరికి మనం వెళ్దామని వారు అటు రీతిగా తీర్మానం చేసుకొని వెళ్ళి, వారికి దేవుడిచ్చిన దేవుడిచ్చిన సూచనలు బట్టి ఏం చేశాడనగా యోనాతాను ముందుకు ఒక్కడే, యోనాతానుతో పాటు తన యొక్క ఆయుధాలు మోయేవాడు, లేకపోతే వాడి సేవకుడు, వాళ్ళిద్దరు కలిసి వెళ్ళి ఏం చేశారనగా అనేకమైన ఫిలిస్తీన్లు ఏం చేశారనగా వారు హతమార్చారు. కేవలం వీళ్ళిద్దరే. దాంట్లో కూడా యోనాతాను యొక్క పనివాడు వాడి యొక్క సామాన్లు మోస్తున్నాడు. యోనాతాను ఏం చేశాడనగా వాడు వెళ్ళి అనేకమైన ఫిలిస్తీన్లు హతమార్చాడు. అనేకమైన ఫిలిస్తీన్లు చనిపోవడము, ఆ సమాచారము ఫిలిస్తీన్ల యొక్క సైన్యానికి, ఫిలిస్తీన్ల యొక్క రాజుగారికి చేరి వారందరిలో ఏమైపోయిందనగా గొప్ప గందరగోళం పుట్టేసింది. ఏం జరుగుతుంది, ఎలాగిది జరుగుతుంది, ఎలాగ మన ప్రజలు మన యొక్క సైనికులు ఎలా చనిపోతున్నారు, ఏదో జరుగుతుంది అనే ఒక గందరగోళం, అనే భయం. ఆ భయానికి వారు అటు ఇటు చెదిరిపోతున్నారు, పారిపోతున్నారు. ఇదంతా ఎవరు గమనించారనగా దూరంలో ఉంటున్న సౌలు యొక్క సైన్యం ఏం చేశారనగా గమనించారు. అక్కడ వారికి తెలియలేదు యోనాతాను వెళ్ళాడని, రాజుకి తెలియలేదు, ఇశ్రాయేల్ సైన్యానికి ఎవరికి తెలియలేదు. రాజు కుమారుడు యోనాతాను వెళ్ళి ఫిలిస్తీన్లతో పోరాడడానికి ఒక్కడే వెళ్ళాడని ఎవరికి తెలియదు. అక్కడ జరుగుతున్న గందరగోళానికి కారణం కూడా వారికి తెలియదు. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది, ఎందుకు ఫిలిస్తీన్లు ఇలాగ మనం ఏం చేయకుండా వారెందుకు గాబరపడిపోతున్నారు, వారెందుకు చెదిరిపోతున్నారు, వారిలో ఏదో గందరగోళంగా ఉంది అని వారు తర్వాత రాజుగారు తెలుసుకున్నప్పుడు, రాజుగారు తెలుసుకునే ప్రయత్నాన్ని చేసి ఆఖరికి రాజుగారు ఏం తెలుసుకున్నారనగా తన కుమారుడైన యోనాతాను ఏం చేశాడనగా వెళ్ళి వారితో వెళ్ళాడు అనే ఒక సత్యాన్ని గమనించాడు. ఆ యొక్క సందర్భాన్ని విన్న, ఆ యొక్క విషయాన్ని విన్న సౌలు అక్కడ జరిగిన ఆ సందర్భాన్ని బట్టి అంతవరకు వారికి ఫిలిస్తీన్ల పైన ఒక పట్టు లేదు, ఫిలిస్తీన్లే బలంగా ఉన్నారు. కానీ యోనాతాను చేసిన ఈ కార్యాన్ని బట్టి వారికి ఒక పట్టు దొరికింది, ఒక చిన్న విజయం దొరికింది. సంపూర్ణ విజయం కాదు,
యుద్ధం అంతా వారికి గెలలేదు, ఫిలిస్తీన్లందరినీ నాశనం చేయలేదు, కానీ వారికి ఒక విజయం, ఒక చిన్న మంచి ఒక కార్యం వారికి జరిగింది. సౌలు ఆ సందర్భంలో ఏమన్నాడనగా, పదండి మనం ఏం చేద్దామనగా ఇస్రాయేల్ మనందరం వెళ్ళి ఫిలిస్తీన్లను తరుముదాం, వారిని హతమారుదాం, వారిని నాశనం చేద్దాం. నా యొక్క శత్రువులను నేను హతమార్చినంత వరకు, వారిని నా పగ తీర్చుకున్నంత వరకు మీరు ఎవ్వరు కూడా ఏం చేయొద్దనగా, ఏ ఆహారం తినొద్దని ఏం చేశాడనగా వారితో ప్రమాణం చేయించాడు. అక్కడ నిజానికి సౌలు ఏం చేయవలసిందనగా, మన కింద సందర్భాల్లో మనం చూడగలుగుతాం. అక్కడ వారికి కలిగిన ఆ చిన్న విజయాన్ని బట్టి, వారికి దేవుడు అనుగ్రహించిన ఆ చిన్న అవకాశాన్ని బట్టి, అనగా వారికి ఇంతవరకు ఫిలిస్తీన్లపై విజయం పొందడానికి లేకపోతే ఫిలిస్తీన్లపై దాడి చేయడానికి అవకాశాన్ని వెతుక్కుంటున్నారు, ఏ అవకాశం దొరకట్లేదు. అటువంటి సందర్భంలో యోనాతాను బట్టి దేవుడు, యోనాతాను వాడుకోవడం బట్టి, దేవుడు యోనాతానుతో ఉండడం బట్టి వారికి ఒక చిన్న విజయం కలిగింది, ఒక చిన్న అవకాశం దొరికింది. దాన్ని బట్టి ఆగి, దాన్ని బట్టి సంతోషించకుండా, దాన్ని బట్టి ఆనందించకుండా, దాన్ని బట్టి వారు ఉత్సహించకుండా దేవుడు మన కొరకు మార్గాన్ని తెరిచాడు, లేదా మనకు ఒక మంచి కార్యం జరిగింది. అమ్మో, ఇంతవరకు ఎక్కడ మనకు అవకాశం లేదు అనుకున్నాం, కానీ ఇప్పుడు మనకు అవకాశం ఉంది, పదండి మనం సంతోషంగా ముందుకు వెళ్దాం, పదండి మనము ఒక్కసారి కూడా ఏం చేయట్లేదు అనగా ఆగి అక్కడ జరిగిన దాన్ని ఏం చేయట్లేదు అనగా గుర్తించట్లేదు. ఆగి అక్కడ ఒక మంచి కార్యం జరిగింది అని ఏం చేయట్లేదు అనగా గుర్తించట్లేదు. ఒక సంతోషకరమైన కార్యం మన మధ్యన జరిగిందని ఏం చేయట్లేదు అనగా గుర్తించట్లేదు. యోనాతాన్ ద్వారా దేవుడు ఒక మంచి మార్గాన్ని తెరిచాడని గుర్తించట్లేదు. గుర్తించకుండా ఏం చేస్తాననగా, ఆ యుద్ధము నేను జయించాలి, ఇది నా గమ్యము, ఇది నేను ఆలోచన, నా శత్రువులందరిపై నేను పగ తీర్చుకోవాలి, అది నా ఉద్దేశం, ఈ యొక్క యుద్ధం నేను గెలాలి, అప్పుడు సంతోషిస్తాను, అప్పుడు ఆనందిద్దాం, అప్పుడు తిందాం, అప్పుడు మనం అన్నీ చేద్దామని ఏం చేశాడు అనగా అన్నిటిని కూడా వాయిదా వేసాడు, అన్నిటిని పోస్ట్ పోన్ చేశాడు. మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు మన జీవితంలో మనం వెళ్తున్న మార్గాల్లో గమ్యం తట్టు మనం నడుచుచున్నాము, ఒక ఉద్దేశం తట్టు మనం వెళ్తున్నాము, ఒక కార్యాన్ని తట్టు మనం ప్రయాణం చేస్తున్నాము. మన జీవితాల్లో కొన్ని కార్యాలు జరగాలని ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఉద్యోగం సంపాదించాలనా, లేకపోతే ఒక కోర్స్ కంప్లీట్ చేయాలనా, లేకపోతే వ్యాపారములో ఇలాగ నేను సంపాదించాలనా, లేకపోతే ఇల్లు కట్టుకోవాలనా, లేకపోతే ఇంకేదో కార్యం జరిగించాలని, ఏదో కార్యాలు జరిగించాలని ఒక పోరాటములో ఆరాటములో మనం ముందుకు పరిగెడుతున్నాం. ఈ యొక్క ప్రయత్నములో మనం ముందుకు వెళ్తుండగా మనం అనుకుంటున్న ఈ కార్యాలు జరగడానికి, మనం ఒక ఇల్లు కట్టుకోవడం అయి ఉండొచ్చు, ఒక ఉద్యోగం సంపాదించడం ఉండొచ్చు, లేదా మనం అనుకున్న ఒక ఉద్యోగం సంపాదించడం అయి ఉండొచ్చు, మనం అనుకున్న ఒక వ్యాపారం సంపాదించడం అయి ఉండొచ్చు. ఆ యొక్క గమ్యాన్ని తట్టు మనం వెళ్తున్న మార్గం అనేది అది కొంచెం కాలం పట్టేది, అది కొంచెం సమయం తీసుకుంటుంది. ఈ యొక్క కాలములో, ఈ యొక్క సమయంలో, మధ్యకాలములో దేవుడు చేయుచున్న చిన్న చిన్న కార్యాలు, దేవుడు జరిగించుచున్న చిన్న చిన్న అద్భుతాలు, లేకపోతే దేవుడు మన జీవితంలో ఆయన చేస్తున్న మేలు, ఆయన చేస్తున్న ఆయన మన కొరకు తెరుస్తున్న మార్గాలను మనము గ్రహించలేని వారుగా, లేకపోతే దాన్ని పట్టించుకోలేని వారుగా కాకుండా, దాన్ని గ్రహించి, దాన్ని గమనించి, దాన్ని బట్టి మనం ఏం చేయాలనగా దేవుని యొక్క సన్నిధానంలో స్తుతించువారై, వ్యక్తిగతంగా దాన్ని బట్టి ఏం చేయాలనగా ఆనందించువారై తీర్చబడాలి. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ మాటలు మనం అర్థం చేసుకోగలుగుతాం. మన యొక్క జీవిత ఆ మార్గములో గమ్యాన్ని తట్టు మనం పరిగెడుతుండగా ప్రతి వ్యక్తి కూడా, చిన్నపిల్లలు ఏవండి, యవనస్తులు కానివ్వండి, ప్రతి వారికి ఏముందనగా ఒక గమ్యం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఏదో చెయ్యాలి, ఏదో జరిగించాలి, దాని కొరకు ప్రార్థిస్తున్నారు, దాని కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నములో కొన్నిసార్లు అటువంటి కార్యాలు జరగడానికి కొంచెం సమయం పడుతుంది. ఒకవేళ నువ్వు అనుకున్న ఉద్యోగం దొరకడానికి కొంచెం సమయం పడుతుంది.
ఎందుకంటే ఇంకా నీకు జ్ఞానం కావాలేమో, లేకపోతే ఇంకా నీకు ఎక్స్పీరియన్స్ కావాలేమో. ఈ మధ్య కాలంలో దేవుడు నీకు ఒక ఉద్యోగమునిచ్చాడు, ఎదగడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. లేకపోతే నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, ఆ ఇల్లు కట్టుకోవడానికి కొంచెం సమయం పడుతుంది, కానీ ఈ మధ్య కాలంలో దేవుడు నీకు కొన్ని మార్గాలు దేవుడు తెరుస్తున్నాడు. ఒక వ్యాపారం, గొప్ప వ్యాపారం చేయాలనుకున్నావు, చిన్న వ్యాపారమును చిన్న రీతిగా ప్రారంభించి కొనసాగించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దాన్ని బట్టి ఇటు విధమైన ఈ చిన్న చిన్న కార్యాలను మనం త్రోసివేసేవారుగా కాకుండా, దానికి విలువ ఇవ్వలేని వారుగా కాకుండా, ఆ చిన్న కార్యాలు బట్టి మనం ఏం చేయాలనగా దేవుని స్తుతించువారై, దేవుని ఆరాధించువారై, ఆయన నామమును మనం ఏం చేయాలనగా స్తుతించువారై మనం ఆరాధించువారై, మనం ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించిన వారై మనం తీర్చబడాలి. సౌలు మాత్రం ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆనందించడం కాదు, ఇప్పుడు స్తుతించడం కాదు, ఇప్పుడు నవ్వడం కాదు, లేదా ఇప్పుడు ఏదో సంతోషంగా కూర్చోవడం కాదు, నా గమ్యం నేను చేరాలి. అప్పుడు నేనేం చేస్తాననగా సంతోషిస్తాను, అప్పుడు నేను ఆనందిస్తాను, అప్పుడు దేవుడు చేసిన కార్యాలు నేను జ్ఞాపకం చేసుకుంటాను, అప్పుడు దేవుడికి నేను స్తుతులు అర్పిస్తాను, అప్పుడు నేను దేవుడికి ఘనత ఇస్తాను, అప్పుడు నేను ఆరాధన చేస్తాను, అప్పుడు నేను కృతజ్ఞతలు చెల్లిస్తాను అని ఏం చేస్తానగా వాయిదా వేసుకున్న వారే మనం తీర్చబడకూడదు. దేవుడు మన జీవితంలో చేస్తున్న ఆ చిన్న చిన్న కార్యాలను గమనించేవారే తీర్చబడాలి. ఆ ఒక మార్గాన్ని దేవుడు తెరిస్తే దాన్ని గమనించాలి. అయ్యో, ఇది దేవుడు నా కొరకు తెరిచిన మార్గం. దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనం గ్రహించాలి, ఇది దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. అంతేగాని నేను ప్రార్థించింది ఏంటండి, అది జరగాలని కదా నేను ప్రార్థించాను, ఈ ఉద్యోగం కావాలని కదా ప్రార్థించాను, ఈ ఇల్లు కట్టాలని కదా నేను ప్రార్థించాను, లేదా ఇంత పెద్ద వ్యాపారం చేయాలని కదా నేను ప్రార్థించాను, మరి ఇది ఇంత చిన్న జరుగుతున్నాయి, ఏ లాభం అండి అని కాదండి. ఆ చిన్న చిన్న వాటి బట్టి దేవుడు మనకి ఆ మార్గములో అనుగ్రహించుచున్న ఆ చిన్న ఊరట్లను బట్టి, ఆ మార్గాలు బట్టి, ఆయన చేయుచున్న కార్యాలు బట్టి మనం ఏం చేయాలనగా సంతోషించు వారై, ఆనందించు వారై, మనం ఆయన గణపరిచిన వారై మనం తీర్చబడాలి. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. 1 సమూయేలు 14వ అధ్యాయం 25-26 వచనాన్ని మనం చదువుదాం. 25-26 వచనాన్ని చదువుదాం. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను. జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టి ఉండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు. చూడండి, ఈ సైన్యము యుద్ధానికి బయలుదేరిన సైన్యము వారు అడవిలోకి కదా, అడవిలోకి వారు వెళ్ళినప్పుడు ఏం చూశారంట, వారు తేనెను చూశారు. తేనె పట్టు కింద పడుంది. తేనె ఏం చేస్తుంది అనగా దాంట్లో నుండి కారుతుంది. వారు వెళ్ళి ఏదో తేనె పట్టు దులపవసరం లేదు, లేకపోతే ప్రయాసపడవసరం లేదు, పొగ పెట్టవసరం లేదు, కష్టపడవసరం లేదు. వారి కొరకు దేవుడు ఏం చేశాడంటే, వారికి ఆకలి తీర్చడానికి, లేకపోతే వారికి ఒక ఉజ్జీవాన్ని ఇవ్వడానికి తేనెను రెడీగా వారు వెళ్ళి కర్ర పెట్టుకొని, లేకపోతే ఏదో కర్ర ఏదో పెట్టి తీసి తినడం అంతే, ఒక స్పూన్ పెట్టుకొని తినడం అంతే, అంత రెడీ చేసి పెడితే వారిలో ఎవరు కూడా ఏం చేయలేకపోయారు అనగా వారికి అనుగ్రహింపబడిన ఆ ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోయారు. దేని బట్టి అంటే సౌలు చేసిన ప్రమాణాన్ని బట్టి. సౌలు ఏం ప్రమాణం చేశాడంటే, నాకు విజయము, నేను అనుకున్న ఈ పెద్ద విజయం జరిగినంత వరకు ఎవ్వరు కూడా ఏమి తినకూడదని ఏం చేశాడనగా ప్రమాణం చేయించాడు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సంతోషించకుండా, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆనందించకుండా, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి స్తుతులు చెల్లించకుండా, దేవుడు చేసిన కార్యాన్ని గమనించకుండా, గుర్తెరగకుండా, ఇలాంటి చిన్న చిన్నవి నాకేం అవసరం లేదండి, జరిగితే పెద్ద జరగాలి అంతే, అది జరిగితే గమనిస్తానండి దేవుడు చేశాడండి. అండి ప్రతిరోజు
నా వ్యాపారాన్ని కొరకు నేను తిరుగుతున్నానండి. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నేను అలా తిరుగుతూనే ఉన్నానండి. ఎంతో ప్రయాసపడుతున్నానండి, ఎంతో కష్టపడుతున్నానండి. అయితే ఈ దినం నువ్వు సంతోషించాలి, ఈ దినం ఆనందించాలి. ఎందుకో తెలుసా? ప్రతి ఉదయం నువ్వు లేచి ఆరోగ్యంగా నువ్వు నడవగలుగుతున్నావంటే, ఆరోగ్యంగా నీ యొక్క వ్యాపారాన్ని కొరకు నువ్వు ప్రయాసపడగలుగుతున్నావంటే, నీ మనసు పెట్టి నువ్వు పని చేయగలుగుతున్నావంటే, అది దేవునికి ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, దేవుడి నీ చేతులు కాలు ఆరోగ్యకరంగా ఉంచాడు కనుక నువ్వు ఆ ప్రయాసపడ్డానికన్నా నీకు అవకాశం దొరుకుతుంది. అలాంటి అవకాశం లేని వారు ఈ లోకంలో అనేకులు ఉన్నారు. ఆశ ఉంది, బుద్ధి ఉంది, డబ్బు ఉంది, కానీ మంచం మీద లేవలేని స్థితిలో అనేకులు ఉన్నారు. మనం చిన్న చిన్న కార్యాలు బట్టి మన జీవితంలో దేవుని ఆనందించడం మనం మర్చిపోయినట్లయితే, మన జీవితంలో ఆ యొక్క దినానికి, ఆ యొక్క కాలములో దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు మనం కోల్పోతామండి. వారు ఏం చేస్తున్నారు? తేనె చూస్తున్నారు కానీ వారు ఎవరు కూడా తినడానికి వారికి అవ్వట్లేదు. వారి నాన్నగారు చేసిన ప్రమాణాలు ఇవేవి కూడా యోనాతానుకు తెలియదు. యోనాతాన్ ఇదేది వినలే. ఎందుకనగా యోనాతాన్ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి వారితో యుద్ధం ఆడుతున్నాడు కనుక ఈ నాన్నగారు చెప్పిన మాటలు, ఈ ప్రమాణాలు ఏది కూడా వాడు వినలే. అయితే వాడు వచ్చినప్పుడు ఆ తేనె ప్రవహించడం చూసి వాడు ఏం చేశాడు అనగా, వాడు చక్కగా ఏం చేశాడు అనగా కర్ర పెట్టుకొని దాన్ని తీసి వాడు దాన్ని తిన్నాడు. అప్పుడు 28వ వచనం చూడండి, యోనాతాన్ చెప్తున్న మాట చూడండి. జనులలో ఒకడు నీ తండ్రి జనుల చేత ప్రమాణము చేయించి, ఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుచేతనే జనులు బహు బడలి ఉన్నారని చెప్పెను. జనులు ఎలా ఉన్నారు అనక, బహు బడలి అనక ఫెయింట్, చాలా నీరసంగా ఉన్నారు అందాం. సైన్యమంతా, సైనికులు అన్నారు యోనాతాన్తో, యోనాతాన్ గారు సైన్యం అంతా కూడా చూడండి ఎంత నీరసంగా వారు ఉన్నారు. వారు ఎవరు కూడా ఉజ్జీవం లేదు, వారు ఎవరు కూడా ఆరోగ్యంగా లేదు, లేకపోతే వారు ఎవరు కూడా ఒక ఉత్సాహంగా లేరు. చాలా అలిసిపోయి క్షీణించిపోయిన స్థితిలో ఉన్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? మీ నాన్నగారు ఏం చేశారనగా ఇట్టి విధమైన ప్రమాణం చేశారు. 30వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. అప్పుడు యోనాతాన్ ఏమంటున్నాడో చూడండి. 30వ వచనాన్ని చదువుదాం. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయను, నేను ఈ తేనె కొంచెము పుచ్చుకున్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి. జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్ళ వలన బాగుగా భోజనము చేసిన ఎడల వారు ఫిలిస్తీయులను మరి అధికముగా హతము చేసి ఉందురనెను. యోనాతాన్ అంటున్నాడు, అరే మా నాన్నగారు ఏంటి ఇలాంటి పని చేశాడు, ఇలాంటి తీర్మానం తీసుకున్నాడేంటి, ఇలాంటి ఒక ప్రమాణం ఎందుకు చేయించాడు వాళ్ళతో? ఒకవేళ చూడ, యోనాతాన్ చిన్న తేనెను వాడు తిన్నాడు కనుక యోనాతాన్ అన్నాడు, నేను ఆ కొంచెము తేనె తినేటప్పుడు నా కళ్ళు ఎట్టి విధంగా ప్రకాశించిందో చూడు. కళ్ళు ప్రకాశించిందంటే నాకెంత నాలో ఎంత శక్తి వచ్చిందో చూడు, నాలో ఎంత ఒక బలం వచ్చిందో చూడు, నేను ఎంత హుషారుగా నేను ముందుకు వెళ్ళగలుగుతున్నానో చూడు. అదే ఈ సైన్యం అంతా కూడా కొంచెము తేనె వారు తినుంటే వారు కూడా ఏం చేసేవారు అనగా ఇలాగ శక్తి పొందిన వారై శత్రువులను అధికముగా ఏం చేసేవారు, నాశనం చేయగా అధికంగా వారు యుద్ధంలో చక్కగా పోరాడగలిగేవారు. అది విజయం ఇంకా గొప్పగా ఉండేది. ఇప్పుడు కూడా విజయం వస్తుంది, ఎందుకంటే దేవుడు ఆల్రెడీ కార్యం ప్రారంభించేశాడు. కానీ ఒకవేళ వారు తేనె కూడా తినుంటే, కొంచెం బలం పొందుంటే, కొంచెం శక్తి పొందుంటే, కొంచెం ఉజ్జీవం పొందుంటే వారికి ఏం కలిగేది అనగా ఇంకా బలం కలిగి ఇంకా తొందరగాను ఇంకా గొప్పగా ఏం చేసేవారు అనగా శత్రుపై విజయం పొందేవారు. కానీ ఈరోజు సైన్యం అంతా ఎలాగుందంటే చాలా నీరసంగా కనబడుతుంది, చాలా నిరుత్సాహంగా కనబడుతుంది. యుద్ధానికి వెళ్తున్నారు,
యుద్ధం చేస్తారు, గెలుస్తారు కూడా. కానీ ఎలా ఉన్నారనగా ఈ మార్గం అంతా ఎలాగెళ్తున్నారనగా చాలా నీరసంగా వెళ్తున్నారు. నీ గమ్యంతో నువ్వు నీరసంగా వెళ్ళవసరం లేదు. దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఆ యొక్క గురి తట్టు నువ్వు నీరసంగా వెళ్ళవసరం లేదు. అలిసిపోయి నువ్వు వెళ్ళవసరం లేదు. సనుక్కుంటూ తిట్టుకుంటూ లేకపోతే నిన్నే నువ్వు శపించుకుంటూ ఏం బ్రతుకురా, ఇదేం జీవితం రా, ఇదేం కష్టం రా అని ప్రతిరోజు ఉదయం లేచాగానే ఎందుకు నేను లేచానా, ఎందుకు నేను బతుకుతున్నానా, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ కష్టము, ఎందుకు ఈ ప్రయాసమని నువ్వు అట్టి విధంగా ప్రతిరోజు కూడా సనుగుతూ అలుగుతూ కోప్పడుతూ విసుక్కుంటూ నీ యాత్రను కొనసాగించవసరం లేదు. నీ యొక్క నేత్రములో ప్రకాశము కలిగిందిగా, నీ శరీరములో ఆరోగ్యము కలిగిందిగా, నీ హృదయములో సంతోషముతో నువ్వు ఏం చేయగలుగుతావు అనగా ఈ మార్గమును గుండా నువ్వు వెళ్ళగలుగుతావు. వెళ్ళాలి అంటే ఏం చేయాలనగా అనుదినము కూడా దేవుడు నీ జీవితంలో చేయుచున్న ఆ చిన్న కార్యములను గ్రహించి దాన్ని బట్టి ఏం చేయాలనగా దేవునికి స్తుతులు చెల్లించడం ప్రారంభించాలి. చిన్న చిన్న కార్యాలు బట్టి దేవుని ఆరాధించడం ప్రారంభించాలి. దేవుని యొక్క నామమును ఘనపరచడం ప్రారంభించాలి. ఇది ఎందుకు చాలా ప్రాముఖ్యమంటే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో పెద్ద కార్యాలు అనేవి 1, 2, 3 ఇంకా ఎక్కువైతే ఒక 6 కార్యాలు జరుగుతాయేమో. ఒక ఇల్లు కట్టుకున్నాను, ఒక పెద్ద ఉద్యోగము, లేకపోతే ఒక మంచి వివాహము, లేకపోతే ఇంత ధనం వచ్చిందనో, ఏదో ఒకటో, లేకపోతే నాకు ఇంత పెద్ద రివార్డ్ వచ్చిందనో, గోల్డ్ మెడల్ వచ్చిందనో. అలాంటి సందర్భాలు వ్యక్తుల యొక్క జీవితాల్లో సర్వసాధారణంగా 1, 2, 3 మరి ఎక్కువైతే 5 ఉంటాయి, 5, 6 ఉంటాయి. దానికన్నా ఎక్కువ మరి ఇంకే వ్యక్తి యొక్క జీవితాల్లో ఉండదేమో. సర్వసాధారణంగా అయితే పెద్ద విజయాలు, పెద్ద కార్యాలు. ఎందుకంటే ఈ పెద్ద కార్యాలు జరగడానికి చాలా టైం పడుతుంది. ఒక ఇల్లు కట్టాలంటే ఎన్నో సంవత్సరాల నుండి ఆలోచించి డబ్బును కూడబెట్టి ఏం చేయాలనగా, లేకపోతే లోన్ తీసుకొని ఆ లోన్తో ఏం చేయాలనగా ఆ ఇల్లు కట్టుకోవడానికి అనేకమైన సంవత్సరాలు పడుతుంది. ఆ డబ్బు తీర్చడానికి అనేకమైన సంవత్సరాలు పడుతుంది. ఇల్లు కట్టుకున్నామంటే సరిపోతుందా? ఇల్లు కట్టుకున్న దాని యొక్క ఏదైతే ధనం అప్పుకు తీసుకొచ్చావో అప్పు ఏం చేయాలనగా తీర్చుకున్నంత వరకు నిజానికి ఆ ఇల్లు నీది కాదు. ఎందుకంటే ఏ సమయం అయితే ఇల్లు నువ్వు ఆ అప్పును కట్టవో నీ ఇల్లు అప్పు ఇచ్చిన వాడిది, బ్యాంకుది అయితే బ్యాంకుది, ఎవరిదైతే వాడిది అయిపోతుంది. నిజానికి ఇల్లు నీది ఎప్పుడు అవుతుంది అనగా నీ అప్పు నువ్వు తీర్చే దినానే నీ ఇల్లు నిజానికి నీ ఇల్లుగా తీర్చబడుతుంది. అలాగ పెద్ద కార్యాలు ఏది చేయాలనుకున్నా, ఒక పెద్ద ఉద్యోగం కొట్టాలి అనుకుంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుండి ప్రయత్నం చేసి ఎన్నో ఎగ్జామ్లు రాసి, ఎన్నో టెస్టులు అటెండ్ అయ్యి, ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి, ఎన్నో ఒక ఫిజికల్ రౌండ్స్ అటెండ్ అయ్యి ఎంతో కాలానికి కానీ ఆ ఒక్క పెద్ద ఉద్యోగం దొరకదు. అంటే ఈ పెద్ద కార్యాలు జరగడానికి ఎంతో సమయం పడతాయి. జీవితంలో 4, 5, 6 చాలా సర్వసాధారణంగా కూడా ఎక్కడ కూడా 6 కూడా చూడలేమేమో. ఒకవేళ ఈ పెద్ద కార్యం జరిగినప్పుడే నేను ఆనందిస్తాను, నేను స్తుతిస్తాను, నేను ఘనపరుస్తాను, లేకపోతే వ్యక్తిగతంగా నేను నవ్వుతాను, ఆనందిస్తానంటే నీ జీవితంలో సంతోషము, ఆనందము, ఆరాధన, స్తుతులు కూడా చాలా అరుదుగా ఉంటాయి. వ్యక్తిగతంగా నీ జీవితంలో సంతోషం చాలా అరుదుగా ఉంటుంది, ఆనందం చాలా అరుదుగా ఉంటుంది, నువ్వు నవ్వేది చాలా అరుదుగా ఉంటుంది, నువ్వు ఆనందించేది చాలా అరుదుగా ఉంటుంది. అంటే నీ జీవితం అంతట్లో ఒక 6 రోజులో 7 రోజులో లేకపోతే అటు ఇటు చూసుకుంటే 60 రోజులు ఆనందిస్తావేమో. నీ జీవితంలో ఒక సంతోషం, ఒక నవ్వు, ఒక ఉత్సాహము, ఒక ఆరాధన, ఒక స్తుతులన్నీ అక్కడే ఉంటాయి. కానీ ఎవరైతే అనుదినము కూడా దేవుడు వారి యొక్క జీవితంలో చేయుచున్న ఆ ప్రతి చిన్న కార్యమును గ్రహించి ఆ యాత్రలో ఉన్నాం, గురి ఇది జరగాలి, ఆశ అది జరగాలి, తపన అది జరగాలి, ప్రయత్నం అది జరగాలి, ఈ ఉద్యోగం రావాలి, ఈ కోర్స్ నేను చేయాలి, ఈ ఇంత గోల్డ్ మెడల్ నాకు కావాలి, లేకపోతే ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఇది నేను సాధించాలి, అది నేను సంపాదించాలి, దాంతో గురి ఎత్తుకు నువ్వు పరిగెడుతున్నావు. కానీ ఈ మధ్యలో కూడా ఏం చేయాలనగా దేవుడు నీ జీవితంలో ఇచ్చుచున్న ఆ చిన్న చిన్న విజయాలు ఏం చేయాలనగా దాన్ని గ్రహించి, దాన్ని గుర్తెరిగి, దాన్ని బట్టి ఏం చేయాలనగా దేవునికి స్తుతులు చెల్లించేవారుగా తెరచబడాలి, దేవుని ఆరాధించేవారుగా తెరచబడాలి. అప్పుడు ఏమవుతుంది అనగా నీ జీవితంలో ఒక్క
అక్కడ ఇక్కడ సంతోషం, ఆనందం, ఆరాధన కాదు. నీ జీవితంలో అనేకమైన దినాలు ఏం చేయగలుగుతావు అనగా సంతోషించగలుగుతావు, నవ్వగలుగుతావు, వ్యక్తిగతంగా నువ్వు ఆనందించగలుగుతావు. అదే రీతిగా దేవుని ఏం చేయగలుగుతావు అనగా నువ్వు ఆనందించగలుగుతావు, దేవుని స్తుతించగలుగుతావు, దేవుని యొక్క నామాన్ని నువ్వు ఏం చేయగలుగుతావు అనగా నువ్వు కనపరిచే వ్యక్తిగా, ఒక స్తుతించే ఒక వ్యక్తిగా తీర్చబడగలుగుతావు, ఒక స్తుతించే వ్యక్తిగా తీర్చబడగలుగుతావు. స్తుతించే సందర్భాన్ని కొరకు వెతక్కు, స్తుతించే ఆ సందర్భాన్ని అనుదినము కూడా నీ జీవితంలో అనుగ్రహింపబడుతుందని గుర్తెరగాలి. యు నీడ్ టు బికమ్ ఎ పర్సన్ ఆఫ్ ప్రైజ్. స్తుతితో కూడిన ఒక వ్యక్తిగా తీర్చబడాలి అంటే అనుదినము కూడా దేవుడు చేయించిన ఆ చిన్న కార్యాలు మనం ఏం చేయాలనగా గ్రహించి దాన్ని బట్టి ఏం చేయాలనగా దేవుని కృతజ్ఞతలు చెల్లించడం ప్రారంభించాలి. అనుదినము ప్రతి దినము మనం వెళ్తున్న ఈ మార్గం అంతట్లో, మన ప్రయాణం అంతటిలో, మన జీవిత ప్రయాణం అంతట్లో, మన గమ్యం తట్టున్న ప్రయాణములో, మన ప్రయాసములో, మన కష్టములో, మన ప్రయత్నములో మనం దేవుని ఏం చేయాలనగా స్తుతించు వారై తీర్చబడాలంటే ఎలా జరుగుతుందంటే ఆయన ఇచ్చుచున్న చిన్న చిన్న కార్యాలే. ఏంటండి ఇదేం లాభం అండి, ఇదేం జరుగుతుందండి, ఇదేం ఉపయోగం అండి, ఇది ఎలాగైనా జరుగుతుందిలేండి, ఇదో చిన్నదే అండి, జరిగిందిలే అని తృణీకరించేయడం కాదు. ఏం చేయాలనగా దాన్ని పట్టుకొని థ్యాంక్ యూ లార్డ్, వందనాలయ్యా, ఈ కార్యం ఈరోజు నా జీవితంలో జరిగించావు, ఈ మార్గం ఈరోజు నాకు జరిగించావు, ఈ ఫైల్ ఈరోజు ఒక్క ఆఫీస్ నుంచి పక్క ఆఫీస్కి వెళ్ళింది, లేకపోతే ఈ యొక్క చిన్న టెస్ట్ పాస్ అవ్వడానికి కృప దయచేసావు, లేకపోతే ఈ రౌండ్ పాస్ అవ్వడానికి కృప దయచేసావు, లేకపోతే ఇల్లు ఒక ప్లాన్ అప్రూవ్ అవ్వడానికి సహాయం చేశావు, లేకపోతే పలానా ధనం రావడానికి నువ్వు సహాయం చేశావు. ప్రతిదాన్ని బట్టి అనుదినం బట్టి ఈ దినం నాకు ఆరోగ్యం ఇచ్చావు, ప్రయత్నం చేయడానికి అవకాశం ఇచ్చావు, మాట్లాడడానికి, నా మాట వినడానికి అధికారులకి అవకాశాన్ని, లేకపోతే వారి మనస్సులోని కార్యాన్ని జరిగించావు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఆరాధిస్తానండి, అప్పుడు నేను స్తుతిస్తానండి, అప్పుడు చూద్దామండి. దేవుడు సృష్టిని సృష్టించుచుండగా ఆయన ఆ సృష్టిని క్రమముగా ఒకటొకటిగా ఆయన సృష్టిస్తూ ఆయన వస్తుండగా దేవుడు చెప్పిన మాటలు ఆదికాండం 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదామండి. ఆదికాండం 1వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. ఆయన భూమిని జలరాశులను సృష్టించి ఆయన ఏమన్నాడంటే ఇట్ ఈస్ గుడ్, ఇది మంచిది అన్నాడు. అంతేగాని ఇంకా ఏం చేయలేదు. భూమి ఉంది, సముద్రం ఉన్నాయి, ఈ భూమి మీద ఏమి లేదు, సముద్రంలో ఏం లేదు అని దేవుడు మంచిది అనడానికి ఏం చేయలేదనగా ఆఖరి 7వ దినాన్ని వరకు దేవుడు ఏం చేయలేదనగా వెయిట్ చేయలేదు, పోస్ట్పోన్ చేసుకోలేదు. మంచిదని తర్వాత చెప్దాంలే అని దేవుడు పోస్ట్పోన్ చేసుకోలేదు, దాన్ని వాయిదా వేయలేదు. ప్రతి దినమును ఆయన చేసేమనగా ఇది మంచిది. 12వ వచనం చదువుదాం. 12వ వచనం. భూమిని భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు సృష్టిని ఆయన సృష్టించుచుండగా ఆ సృష్టి యొక్క పరిపూర్ణత ఇంకా రాలేదు, సృష్టి ఇంకా పరిపూర్ణం చేయబడలేదు, మానవుడు ఇంకా సృష్టింపబడలేదు. సృష్టి యొక్క పరిపూర్ణత రాకముందే ఆయన సృష్టించుచున్న ఆ క్రమములో ఆయన ప్రతి దినము కూడా ఆగి ఏమన్నాడనగా దిస్ ఇస్ గుడ్, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇంకా గొప్పది రావాలి, ఇంకా చాలా చేయాలి, ఇంకా పరిపూర్ణత రావాలి, కానీ ఈ రోజుకి ఇది మంచిది. సర్వోన్నతుడైన దేవుడే తన యొక్క పనిలో ఆగి ఇది మంచిది అనగలిగితే ఇంకా మనం ఇంకెంత మాత్రమండి. అనుదినము కూడా మన జీవిత యాత్రలో మనం కొనసాగుతుండగా ఒక గురితో ఒక ఉద్దేశంతో ప్రయాసపడి ముందుకు వెళ్తుండగా మధ్య మధ్యలో ఆగి ఏం చేయాలనగా దేవుడు చేయించిన కార్యములను గురితిరిగి ఏం చెప్పాలనగా ఇది మంచిది.
ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నాకు దేవుడిచ్చిన దినము మంచిది, దేవుడు నాకు తెరిచిన ఈ మార్గము మంచిది, దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం మంచిది, దేవుడు నాకు ఇచ్చిన ఈ అనుభవం మంచిది, దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క మార్గములు, ఈ యొక్క రిసోర్సెస్, ఈ యొక్క వనరులు మంచివి. అట్టి రీతిగా మనం వెళ్ళగలుగుతున్నట్లయితే మనం ఏమవుతాం అనగా ఆరాధించే వ్యక్తులుగా తెరచబడతాం. లేకపోతే సంవత్సరాలు లేక జీవితం అంతట్లో లేదా సంవత్సరం అంతట్లో 2-3 సార్లే ఆరాధించగలుగుతాం. మిగతా రోజులంతా కూడా చర్చిలోకి వచ్చి ప్రార్థనలోకి వచ్చి కొన్నిసార్లు చేతులు కూడా కదపడానికి ఇష్టపడక హృదయంలో అంటాం, దేవా ఎప్పుడు చేస్తావు, ఆ రోజు నేను ఆరాధిస్తానులే, ఆ రోజు స్తుతిస్తానులే, అప్పుడు ఉపవాసం ఉంటానులే, అప్పుడు నేను గణపరుస్తానులే, అప్పుడు పరిచయం చేస్తానులే, అప్పుడు అది చేస్తానులే. నీ జీవితం అంతా కూడా నువ్వు పొందుకోవని చెప్పట్లేదు, నువ్వు పొందుకుంటావు, కానీ నీ యొక్క జీవితంలో నువ్వు ఒక స్తుతించే ఆరాధించే వ్యక్తిగా ఉండలేవు. నీ జీవితం అంతా ఎలా పరిగెడుతుందో తెలుసా? చాలా నీరసంగా పరిగెడుతుంది. నీ జీవితం నీకు ప్రయాసంగా అనిపిస్తుంది, నీ జీవితం నీకు కష్టంగా అనిపిస్తుంది, నీ జీవితం నీకు చేదుగా అనిపిస్తుంది, నీ జీవితం నీకు ఒక ఇబ్బందిగా అనిపిస్తుంది, బరువుగా అనిపిస్తుంది, భారంగా తీర్చబడుతుంది. కానీ నువ్వు స్తుతించే వ్యక్తివైతే, ఆరాధించే వ్యక్తికైతే, నీవు దేవుని ఆరాధించగలిగే అనుభవము, అనుదినము దేవుని ఆరాధించే అనుభవం నీకు ఉన్నట్లయితే, నీ యాత్ర ఎంత ప్రయాసంగా ఉన్నా, నీ యొక్క మార్గం ఎంత కష్టంగా ఉన్నా, అనేకమైన లోయలున్నా, అనేకమైన కొండలున్నా, అనేకమైన ఎడారులు గుండా వెళ్ళవలసి వచ్చినా, అనేకమైన శత్రువులు ఎదుర్కోవలసి వచ్చినా, కొన్నిసార్లు ఆహారం లేకపోయినా, కొన్నిసార్లు నీళ్లు లేకపోయినా, కొన్నిసార్లు ఆశించింది జరిగినా, కొన్నిసార్లు జరగకపోయినా, నీ యొక్క జీవితంలో ఇంకా ఏముంటుంది అనగా ఆ సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆ యొక్క నెమ్మది ఉంటుంది, ఆ సమాధానం ఉంటుంది. అది ఆరాధించే వ్యక్తి యొక్క జీవితంలో జరిగే ఘనమైన కార్యములు. ఈ దినాన మనం ఎలా తీర్చబడాలనగా, ప్రియమైన సహోదరా, ప్రియమైన యవన బిడ్డ, ప్రియమైన సహోదరి, మనం ఎలా తీర్చబడాలనగా ఆరాధించేవారుగా తీర్చబడాలి, ఆరాధించేవారుగా తీర్చబడాలి. ఈ యొక్క దినాల్లో స్కూల్లో చదువుతున్న పిల్లలు కూడా ఏముందనగా అనేకమైన మానసికమైన ఒత్తిడిలో కూడా వారు వెళ్తున్నారు. అనేకమైన పరిస్థితులు ఎన్నడూ చూడలేని రీతిగా, ఎన్నడూ అనుభవించలేని రీతిగా, ఏ కాలంలో కూడా చూడలేని రీతిగా ఈ కాలంలో స్కూల్కి వెళ్తున్న పిల్లలు కూడా ఏం చేస్తున్నారన్న అనేకమైన కార్యాలు వారు అనుభవిస్తున్నారు, ఎదుర్కొంటున్నారు. అనేకమైన కార్యాలు వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పట్లేదు, అనేకమైన కార్యాలు పెద్దలతో వారు చెప్పట్లేదు, వారితోనే వారు మాట్లాడుకొని వారిలోని వారు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసి జీవితం అంతా కూడా ఆ చిన్న ప్రాయంలో నుండే ప్రయాసముగా, జీవితం అంతా చిన్న ప్రాయంలో ఉండే కష్టముగా తీర్చబడుతున్న కాలములో చిన్న బిడలుగా ఉంటున్న వారు కూడా ఏం చేయాలనగా ఆరాధించడం మీరు నేర్చుకోగలిగినట్లయితే, స్తుతించడం మీరు నేర్చుకోగలిగినట్లయితే, దేవుని యొక్క సన్నిధానంలో హృదయపూర్వకంగా దేవుని అనుదినము ఆరాధించే అనుభవం కలిగిన వారే తీర్చబడగలిగినట్లయితే నీ జీవితంలో ప్రయాసములు వస్తాయి, నీ జీవితంలో కష్టములు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి. ఎందుకనగా మనం జీవిస్తున్న లోకము అది అనుదినం నాశనంలోకి వెళ్తుందే కానీ అది రోజు రోజుకి బాగా అయిపోవట్లేదు, రోజుకి నాశనకరమైనదే. ముందు ఒక యవన ప్రాయానికి వచ్చినప్పుడే కొన్ని ప్రయాసాలు, కష్టాలు, కొన్ని ఇబ్బందులు వచ్చేవి. కానీ ఈ దినాన్న ఆ స్కూల్కి వెళ్తున్న ఆ 7వ తరగతి 8వ తరగతి బిడ్డలకు కూడా అనేకమైన పరిస్థితులు కూడా వెళ్తున్నారు. రానున్న కాలంలో ఇంకా చిన్న వయసులో ఉండే పిల్లలకు అనేకమైన మానసికమైన పరిస్థితులు కూడా వాళ్ళు వెళ్తారు. కానీ అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క బిడ్డలుగా మనం నశించిపోవసరం లేదు, దేవుని యొక్క బిడ్డలు పతనమే అవసరం లేదు, దేవుని యొక్క బిడ్డలు నిరుత్సాహంలో ఉండవసరం లేదు, దేవుని యొక్క బిడ్డలు మానసికమైన వ్యాధులకు, మానసికమైన ఇబ్బందులకు గురవసరం లేదు. అది అట్టి విధమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఈ దినము నువ్వు అనుదినము ఆయన చేయించిన ప్రతి కార్యాన్ని బట్టి నువ్వు ఆనందించేవారుగా, ఆయన ఆరాధించే వ్యక్తిగా నువ్వు తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనుదినము కూడా ఆరాధించడం ప్రారంభించు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. 1 Peter chapter 2 verse 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన, చాలా జాగ్రత్తగా ప్రతి వారు కూడా మీ స్క్రీన్ మీద వచనాలు పెట్టబడ్డాయి కనుక మీరు చూడండి, బైబిల్ ఉంటే చూడండి, వినండి, చాలా జాగ్రత్తగా మాటలు గమనించండి. అయితే మీరు
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును మీరు రాజులైన ఎందుకు ఏర్పరచబడ్డారు? హలో, మనం ఎందుకు ఏర్పరచబడ్డాం? చీకట్లో నుండి ఏర్పరచబడ్డాం, ఆయన యొక్క బిడలుగా చేర్చుకోబడ్డాం. ఎందుకంట? పిలిచిన వాని ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకై, టు ప్రొక్లెయిమ్ ద ప్రైజ్ ఆఫ్ హిమ్. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకై, ఆయన్ని ఆరాధించుటకై ఏం చేయబడ్డామంటే మనము ఏర్పరచబడ్డాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా లోకములోండి ఏర్పరచబడిన వాడు. చెబుతామా? నేను యేసయ్య చేత ఏర్పరచబడి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఈ లోకములోని ఏర్పరచబడిన వారు. ఎందుకు ఏర్పరచబడ్డాం? పరలోకానికి వెళ్ళడానికి మాత్రం కాదు, ఈ లోకములో మనం బ్రతుకుతున్న కాలములో ఆయన ప్రచురము చేయుటకు, టు ప్రొక్లెయిమ్ హిస్ ప్రైజ్. ఆయన చేసిన కార్యములను బట్టి మనం ఆయనకి స్తుతులు అర్పించడానికి మనం ఏం చేయబడ్డామనగా ఏర్పరచబడ్డాము. దైవ ఉద్దేశం అది. మన యొక్క పిలుపుకు ఉద్దేశం అది. నీ యొక్క రక్షణకు ఉద్దేశం అది. నువ్వు పరలోకానికి వెళ్ళడం మాత్రం కాదు, ఈ లోకములో నువ్వు బ్రతుకుతుండగా నేను ఎలా తీర్చబడాలనగా ఆరాధించే వారుగా తీర్చబడాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. మన యొక్క జీవితం యొక్క ఉద్దేశం ఏమనగా మనం ఎలా తీర్చబడాలి? ఆరాధించే వారుగా తీర్చబడాలి. ఎలా తీర్చబడాలండి? కొంచెం గట్టిగా చెప్పండి. ఎలా తీర్చబడాలి? చిన్నపిల్లలు కూడా చెప్పండి, ఎలా తీర్చబడాలి? ఆరాధించే వారుగా తీర్చబడాలి. నీ వయసు ఏదైనా ఉండొచ్చు, నీ ఉద్యోగం ఏదైనా ఉండొచ్చు, నీ ఆరోగ్య పరిస్థితి ఏదైనా ఉండొచ్చు. నువ్వు రక్షింపబడ్డావంటే నీ ఎడల దేవునికి ఉద్దేశం ఏమనగా, నీ రక్షణకున్న ఉద్దేశం ఏమనగా, నీ యొక్క ఏర్పాటుకున్న ఉద్దేశం ఏమనగా, నీ ప్రత్యేకతకున్న ఉద్దేశం ఏమనగా, నీవు ఆయన యొక్క మహిమను ప్రచురము చేయువారుగా తీర్చబడాలి. మరి ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి, ప్రియమైన యవన బిడ్డ, నీ ముందు ఒక ప్రశ్న. మరి నీవు ఆయన్ని ప్రచురము చేయువాడుగా ఉన్నావా? ఆయన ప్రచురపు చేయే ఒక వ్యక్తిగా తీర్చబడుతున్నావా? ఆరాధించే ఒక వ్యక్తిగా తీర్చబడుతున్నావా? అనుదినము ఆయన ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? ప్రతి పరిస్థితుల్లో, ప్రతి కాలములో, ప్రతి విధమైన స్థితిలో కూడా ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? మన్నాను కురిపించినప్పుడు ఆరాధించాలి, నీళ్లు జలములు ప్రవహించబడుతున్నప్పుడు ఆరాధించాలి, సంఖ్యలు వేయబడినప్పుడు ఆరాధించాలి, ఉదయం లేచినప్పుడు నువ్వు ఆరాధించాలి, రాత్రి పడుకున్నప్పుడు ఆరాధించాలి, నీ బలహీనతలను నువ్వు ఆరాధించాలి, నీ ఆరోగ్యములను నువ్వు ఆరాధించాలి, నీ నిరుత్సాహములను నువ్వు ఆరాధించాలి, నీ ఆనందములను నువ్వు ఆరాధించాలి, నీ విజయములను నువ్వు ఆరాధించాలి, నీ యొక్క పరాజయములను ఆరాధించాలి. ఆరాధించాలంటే దేవుడి చూచిన ఆ చిన్న 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 కార్యాలు ఏం చేయాలనగా గమనించగలగాలి. బలహీనుడిగా ఉంటున్న నీ వేళలో కూడా, మంచం మీద ఒకవేళ ఉంటున్న వేళలో కూడా దేవుని జీవితంలో జరిగించిన ఆ చిన్న కార్యము, నిన్నటికన్నా ఈరోజు నాకు కొంచెం బాగుందండి, దాన్ని బట్టి నేనేం చేస్తాననగా దేవుని ఆరాధిస్తాను. లోకం ఏమంటుందంటే, కొంత బాగయ్యాక ఆరాధన అంటే బాగుంటుంది, కానీ నువ్వేదో నీ కాలు ఏదో రెండు కదులుతున్నావు అని చెప్పి ఆరాధన చేస్తే ఏం కుదురుతుంది? లోకంలో ఏదన్నా మనం చూస్తే ఎక్కడ ఆనందం ఉంటుంది అనగా, అంత సంపూర్తి అయినప్పుడు, ఒక ర్యాంక్ కొట్టినప్పుడు, లేకపోతే గేమ్ గెలిచినప్పుడు, లేకపోతే ఎలక్షన్ గెలిచిన తర్వాత అప్పుడే ఆనందం, అప్పుడే సంతోషం, అప్పుడే ఉత్సాహం. కానీ క్రీస్తు యొక్క బిడలగా అంతవరకు కాదు. మన మార్గములో అంతట్లో కూడా ఏం చేయాలనగా ఆనందించు వారే, ఆరాధించు వారే మనం తీర్చబడాలి. అది క్రీస్తులో ఉన్న ఆనందము. లోకంలో ఉన్నట్లే మనం కూడా ఆఖరి వరకు ఆగి లాస్ట్లో నుండి నేను గురి చేరాక ఆనందిస్తానంటే మరి మనం చాలా అతి ప్రాముఖ్యమైన కార్యాన్ని కోల్పోతున్నాం. ఈ లోకంతో నాకు వ్యత్యాసాన్ని కోల్పోతున్నాం. మనకేముందనగా మార్గమంతయు ఏమన్నదనగా ఒక సంతోషము, ఆనందము. ఎలాగా? క్రీస్తుని, దేవుని ప్రచురపరచుట ద్వారా, ఆరాధించుట ద్వారా. ఈ యొక్క దినాన ఇక్కడ కూడి వచ్చిన మనం అందరము సౌలు వలె తర్వాత ఆరాధన తర్వాత, ప్రార్థన తర్వాత, లేకపోతే ఆరాధన తర్వాత, స్తుతులు తర్వాత,
తర్వాత నాట్యం చేస్తానులే, తర్వాత ఆరాధిస్తానులే, తర్వాత చప్పట్లు కొడతానులే, తర్వాత చేతులు ఎత్తుతానులే, తర్వాత మోకలిస్తానులే, తర్వాత ఆరాధన చేస్తానులే అని వాయిదా వేసేవారుగా తీర్చబడదు. ఇది నేనేం చేయాలనగా దేవుడు జీవితంలో చేయుచున్న ఆ చిన్న చిన్న విజయాలు గ్రహించి గమనించి చిన్న చిన్న వాటిని బట్టి ఏం చేయాలనగా స్వరములెత్తి దేవుని ఏం చేయాలనగా ఆరాధించువారై, హృదయపూర్వకంగా దేవుని ఏం చేయాలనగా స్తుతించువారై తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.